పగలు వేచి అందరికి వస్తుంది పాట కలిపి వస్తుందాం సమగ్రమైన దేవుని కనపడుతుందాం సమగ్రమైన దేవుని ఆరాధించండి ఆత్మతో వెళ్ళిపోతాం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాం పరిశుద్ధాత్మ దేవుడు సంస్కరిస్తూ ఉన్నాం ఆయన భవనంలోకి వచ్చాము
ఆయననే
సహోదరి సహోదరుడా, దేవుని యొక్క భవనంలోకి వచ్చాం. మనం ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నాం. మనం ఆయన ఆత్మ చేత నింపబడుతూ ఉన్నాం. ఆయన శక్తి చేత నింపబడుతూ ఉన్నాం. ఆయన బలమైన సన్నిధి మనకు తోడుగా వస్తుంది. ఆయన సహాయం మనకు దొరుకుతుంది బిడ్డ. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలమైన దేవుడు, ఆయన సమాధానానికి అధిపతి. ఆయన ఆరాధించే విషయంలో దేవుని పరిపూర్ణంగా దేవునితో వారి ఆశ్చర్యకరుడా స్తోత్రం. అందరికి వస్తుంది పాట, అందరు పాడతారు, పళ్ళు పోసుకుంటారు, చాలా దీనంగా పాడతారు. అందరి హృదయాల్లో ఆ భావంతో పాడతారు.
ఆరాధించావో నా ప్రభువు చూశాడు, విన్నాడు. వాటి ఫలితాలు మీరు చూడబోతూ ఉన్నారు. ఆయన సహాయం మీకు దొరుకుతుంది. ఆయన చల్లట నీడలో మీరు బ్రతుకుతారు. ఆయన నీకు నెమ్మదిని కలిగి చేస్తాడు. ఆయన నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, బలోపేతం చేస్తాడు. వాక్యం వినడానికి సిద్ధపడి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఎప్పుడు వరకు ప్రభా ఆరాధన చేసిన ప్రతి ఒక్కరు కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే మనస్సారా ఆరాధించారో అయా తండ్రి వాళ్ళ చుట్టూ మీద అతిథులు కాపుదలించండి. అనేక మంది ప్రజలు వచ్చి ఉండగా వాళ్ళందరినీ కూడా ప్రభా ఆశీర్వదించండి. ఆరాధనలో వాళ్ళు తాకినందుకు నీకు వందన. ఇప్పుడు వాక్యంతో మనం మాట్లాడమని వేడుకుంటున్నాను. మాకు తండ్రిగా ప్రభా అయా మాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాను. వాక్యంతో మాతో మాట్లాడి అయా ఇక్కడున్న ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణను దయచేయమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ గల నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అలాగే కూర్చుంటారండి. దేవుని సన్నిధిలో మీతో కలిసి ఎలాగో ఆరాధించడం